మన బ్లాగ్ వచ్చి డైలీ రొటీన్ బ్లాగ్. అండ్ మేమైతే సరుకులు తెచ్చుకున్నాం. ఆ సరుకులన్నీ సర్దుకోవాలి. మార్నింగే లేచాను. మార్నింగ్ లేచిన తర్వాత సరుకులు సర్దుకోవాలి. అలాగే వెజిటేబుల్స్ తెచ్చినవి ఉన్నాయి, సో అవి కూడా సర్దుకోవాలి. నేను ఎలా సర్దుకున్నాను, ఎలా సర్దుకుంటున్నాను, అలాగే ఏమేమి తీసుకొచ్చాను అన్ని మీతో షేర్ చేస్తాను. పండగ కదండి, పండగ హడావుడి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నిన్న 2 days బ్యాక్ అవ్వచ్చు, 1 day బ్యాక్ అవ్వచ్చు, అంటే పోస్ట్ చేసేది ఎప్పుడనేది తెలియట్లేదు. వన్ డే అలా పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో లాస్ట్ పోస్ట్ చేసిన వీడియో అయితే ఆల్రెడీ క్లీనింగ్ సెక్షన్ చూపించాను కదా, మొత్తం అయితే క్లీనింగ్ అయితే చూపించలేదు. ఇంకా 2 rooms అయితే వదిలేసాను, ఆ 2 rooms కూడా చేసేసాను, బట్ అవన్నీ చూపించలేదు. అలాగే కబోర్డ్స్ కూడా ఉన్నాయి, ఆ కబోర్డ్స్ కూడా ఏమీ చూపించలేదు. ఇవైతే ఇంకా కబోర్డ్స్ సర్దలేదు. ఇంకా ఈ పనులు అయితే కంప్లీట్ అవ్వలేదు. అవుతా ఉంటాయి, అవి అవుతానే ఉంటాయి, మనం చేస్తూనే ఉంటాము. ఇంకా రోజులు గడుస్తూ ఉంటాయి, మన పండగ కూడా అయిపోద్ది అనమాట ఈలోపు. సో పండగకి అన్నీ కావాలి కదా, పండక్కి అన్ని కావాలి కదా, అంటే సరుకులు. ఆగరా, ఇంకా పండగ వచ్చిందంటే అన్ని కావాలి కదండి, సరుకులు ఎక్కువ కావాలి. ఈసారి స్పెషల్గా కొన్ని చేద్దాం అనుకుంటున్నాము. అంటే ఎప్పుడు పండక్కి మేము వంటకాలు పిండి వంటకాలు ఏమి పెట్టుకోవట్లేదు, ఈసారి పెట్టుకుందాం అని చూస్తున్నాము. సో కుదిరితే పెడతాను, లేదంటే లేదు. ఆ వంటలు కూడా త్వరలో మీకు పోస్ట్ చేస్తాను. అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, ఇంట్లో స్టార్ట్ చేసినప్పుడు ఏ రోజు బ్లాగ్ ఆ రోజు మ్యాక్సిమం ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి. ఈసారి పండగ హడావడంతా మన ఇంట్లోనే ఉంటుందన్నమాట. సో అందరూ వెయిట్ చేయండి, మా పండగ వీడియోని కూడా చూద్దరు. కానీ ఇప్పుడైతే మనం ఇవన్నీ సర్దేసుకుందాము. ఏమేమి సరుకులు తీసుకొచ్చాను అండ్ ఎక్కడికి వెళ్ళాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. అంటే ఎక్కడికి వెళ్ళాను అనేది చూపినండి, ఎందుకంటే అవన్నీ వీడియో తీయడానికి నా ఫోన్లో అయితే స్టోరేజ్ లేదు. ఓన్లీ కెమెరా ఉంటే స్టోరేజ్ ఉంటుంది, ఫోన్లో స్టోరేజ్ ఉండదు కదా. అన్ని యాప్స్ వాడతాం ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి, గూగుల్ యాప్లు అండ్ గూగుల్ ఫొటోస్లో నా స్టోరేజ్ మొత్తం కంప్లీట్గా ఫుల్ అయిపోయిందనమాట. అందుకనే మ్యాక్సిమం మెయిన్ వీడియోస్ అయితే తీస్తున్నాను, అవే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే అయిగోండి మన సరుకులు. ఎక్కడికి వెళ్ళామా అనుకుంటున్నారా? ఎక్కడికి అంటే బిగ్ బజార్కి వెళ్ళాము. బిగ్ బజార్నే దీన్ని స్మార్ట్ ఏంటి పెట్టారండి. మా చిన్నగాడు కూడా లేచిపోయాడు, ఇంకా వాడు లేచాక వాడు గోల్ చేస్తున్నాడు. ఇప్పుడైతే మనం అవన్నీ సర్దుకోవాలి, ప్లస్ వాడికి హోంవర్క్ చేయించుకోవడం అండ్ బాత్ చేపియాలి, టిఫిన్స్ పెట్టాలి, ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఆ వర్క్స్ కూడా చూపించేస్తాను. ఈరోజు అయితే ఫుల్ వర్క్స్ అనమాట. సో ముందైతే ఇవన్నీ సర్దేసుకుందాము. నాతో పాటు మీరు వచ్చేయండి, ఏమేమి తీసుకొచ్చాను చూపిస్తాను. రాత్రి అయితే నాకు కుదరలేదు, అన్ని సర్దడానికి నాకైతే కుదరలేదు. సో ఇప్పుడైతే ఇవి సర్దేద్దాము, వచ్చేసేయండి. ఇదేంటి కనబట్లా? కనబడుతుంది. ఇదే ఈరోజు టిఫిన్ అనమాట. ఇదేంటిదా అనుకున్నారా? ఏం లేదండి, ఆవిరి కుడుము చేద్దాం అనుకున్నా. ఎవ్రీ టైం బాగానే వచ్చేది, ఈసారి ఏంటో ఆవిరి కుడుము ఇలా తేడాగా వచ్చింది. నాకు అదే అర్థం కావట్లే, ఏం తక్కువైందో అర్థం కావట్లా. అది మిక్సీ ప్రాబ్లమా అనేది కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఫైనల్లీ ఆవిరి కుడుము అయితే ఇలా అయిందనమాట. దాని మీద నెయ్యి వేసాలండి, అంటే కొంచెం టేస్ట్గా ఉండాలని చెప్పి నెయ్యి వేసాను. సో ఇప్పుడైతే ఇది తినలేక తినాలన్నమాట. వీడికి అయితే పెట్టేస్తాను, తర్వాత నేను తింటాను. చిన్న రెడీనా తినడానికి? ఏమన్నా తింటా ఇది. సరే తినేద్దా, ఫాస్ట్ తినేసి హోంవర్క్ చేయాలి. అసలు మా చిన్నగాడు ఫుడ్ దగ్గర అంటే మామూలుగానే పేచీలు. అందులో ఈరోజు సరిగా కుదరలేదన్నాను చెప్పాను కదా ఆవిరి కుడుము. సో ఇప్పుడైతే దీనికి ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని చేసి పెట్టాలో, వాడికి ఎన్ని సేవలు చేస్తేనో అది నోట్లోకి వెళ్ళిద్ది అనమాట. మీ పిల్లలు ఇంతేనా? మా వాడైతే ఫుల్ పేచీలండి. వాడు తినాలంటే మనం ఎన్ని చేయాలో, అంటే వాడికి ఇష్టమైన పనులన్నీ చేస్తూ ఉంటే కానీ అప్పుడప్పుడు ఒక్కొక్క ముక్క పెట్టుకోడు. ఈరోజు పొద్దున్నే లేచాడు. సో నాకైతే వర్క్స్ స్లోగా చేసినా సరే పనులు అయిపోతాయి. అందులో
అందులో లేట్గా కూడా దించవచ్చు, అంటే 10కి అలా దించుతాను అనమాట. సో వర్క్స్ కూడా చాలా స్లోగా చేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటాను. హరీగా చేసుకోవాల్సిన నెసెసిటీ అయితే లేదనమాట, అంటే పిల్లాడి చిన్న క్లాస్ కాబట్టి. సో ఒక్కొక్కటి స్లోగా చేసుకుంటూ ఉంటాను. ఇంకా కబోర్డ్స్లో అవన్నీ సర్దాలండి, చెప్పాను కదా. ఇక్కడ వరకు మాత్రం కంప్లీట్ చేయలేకపోయాను, మొత్తం అంతవరకు అయింది. ఇంక ఇవి కూడా కంప్లీట్ అవుతా ఉంటాయి స్లోగా. ఇక వాడి ఆటలు వాడియండి అన్ని తీస్తా ఉంటాడు. ఆ కబోర్డ్స్లో బుక్స్ అన్ని ఉంటాయి కదా, అవి తీసి అందులో వేస్తా అంటాడు. పెయింటింగ్ కూడా కనపడింది, సో అవి తీసి కలర్స్ వేస్తానంటే ఒక బుక్ అయితే ఇచ్చాను. ఆ బుక్ పనికిరాదు వాడికి, ఆ డైరీ అవన్నీ కావాలన్నాడు. సో అవి కూడా తీసాడు. సో ఇక్కడ కొంచెంసేపు వేయడం, మళ్ళీ లోపలికి వెళ్ళడం, అక్కడ ఇంకో గేమ్ ఆడడం, ఇంక ఇదే పని అనమాట. మార్నింగ్ లెగిస్తే ఇలా ఉంటుంది, లెగకపోతే ఇంకొకలాగా. లెగిస్తే కూడా పనులవ్వు, లెగకపోయినా పనులవ్వు అన్నట్టుంది పరిస్థితి. బట్ మార్నింగ్ లేచిన దానికిను తర్వాత కొంచెం లేట్గా లేచిన దానికైతే నాకైతే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మార్నింగ్ లెగిస్తే కొంచెం అట్లా అట్లా ఏదో ఒక టైంలో పెట్టేస్తూ అన్ని పనులు కానిస్తూ ఉంటాను. బట్ అప్పటికప్పుడు అంటే ఇప్పుడు 9 కంటే 8:30కి లేస్తే చాలా టఫ్ అయిపోయిందండి నాకు. బట్ మా వాడు లేచేది అలానే, చేసేది కూడా పనులు అలానే. మధ్యలో ఈ గేమ్ ఆడుతున్నాడు, చూసారు కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క గేమ్ అని నేను పెట్టాలంటే ఎన్ని తంటాలు పడాలో మీరే చూడండి. మా బుజ్జిగాడికి ఫుడ్ పెట్టాలంటే మామూలు పేచీలు కాదనమాట. ఒక హ్యాండ్ నాకు ఒకటి నాకు ఇదిగో ఇలాగ ఆ హ్యాండ్ పట్టు. రెడీ. చేయి మీ కొట్టకూడదు, కరెక్ట్గా ఇలా పట్టుకో. ఇప్పుడు 2 హ్యాండ్స్తో పెట్టుకొని చక్కగా వేసుకో. ఇలా ఒకటి. మరి ఈసారి పిండి ఎందుకో అసలు ఎక్కువ, అంటే నైట్ పూట అలా వదిలేసి బయట పెట్టేస్తే, ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే చక్కగా పొంగిద్ది కదండి, అలా కూడా ఎందుకో పొంగలేదు. అందుకని నాకు డౌట్గా ఉంది, అసలు ఆవిరికుడుము సరిగా వస్తుందా రాదా అని. మార్నింగ్ వేసేటప్పుడు అనుకున్నాను, బట్ నిజంగానే ఆవిరికుడుము సరిగా రాలేదు. మరి నేను మిక్సీలో సరిగా వేయలేదా లేకపోతే మిక్సీ సరిగా లేదా అనేది తెలియదు. ఎప్పుడు వేస్తూనే ఉంటాను, చక్కగా నీట్గానే వస్తాయి. ఈసారి మాత్రం ఇలా అయ్యిందనమాట. ఇక అందుకే నైట్ మళ్ళీ అట్లకు పోసాను అనమాట. అట్లకి ఎలాగో పోస్తూ ఉంటాను, సో నైట్ పోసేసాను. ఇప్పుడైతే ఆ పిండి కూడా రుబ్బాలి. అందులో ఈ కూరగాయలు కూడా తెచ్చానని చెప్పాను కదా, నైట్ తెచ్చుకున్నామండి ఈవినింగ్. అంటే నేను ఈవినింగ్ తెచ్చుకుంటే అలా కొన్ని వదిలేసి ఉంచాను, అవన్నీ సర్దాల్సినవి అని చెప్పి మార్నింగ్ లేచాక ఈ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ కూరగాయలన్నీ సర్దేసిన ఆ చెత్త అంతా అక్కడ ఉందనమాట. ఇప్పుడు అవన్నీ ఓడవాలి, క్లీనింగ్ సెక్షన్ కంప్లీట్ అవ్వాలి. సో ముందైతే ఈ పనులు చేస్తేనే కదా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని సర్దేసుకొని ఎక్కడికక్కడ ఆటకలోకి అంటే కబోర్డ్స్లోకి వెళ్ళిపోతే మనకి పనులన్నీ తేలిగ్గా అయిపోతాయి. అందుకని ఒక్కొక్కటి తీస్తున్నాను. ఆల్రెడీ కూరగాయలు వెళ్ళిపోయినాయి ఫ్రిడ్జ్లోకి. ఇప్పుడైతే ఆల్రెడీ సరుకులు తెచ్చామని చెప్పాను కదా, ఆ సరుకులన్నీ ఓపెన్ చేస్తున్నాను. అది బిగ్ బజార్ ఉంటుంది కదండి విజయవాడలో, ఒక్కటే ఉంది బిగ్ బజార్ అనేది. దాన్ని స్మార్ట్ బజార్ చేశారనమాట. అందులో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెట్టారు. ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి, చూసి విజిట్ చేయండి, అంటే టైం పాస్ అయితే ఫుల్గా అవుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ స్టాక్ పెట్టాడు. సో ఆ స్టాక్ని చూడడానికైనా మనకి టైం ఈజీగా 2 అవర్స్ ఈజీగా పట్టేస్తుంది. మేమైతే 1 అవర్లో బయటకు వచ్చేసామన్నమాట. ఇవన్నీ తీసుకొని జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళి చూసి మెయిన్ మాకు కావాల్సినవి అన్నీ తీసుకొని అయితే రిటర్న్ అయిపోయాము. ఇవన్నీ తీసుకున్నాం. ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చాలా అయితే తీసుకున్నాము. వాటిల్లో మెయిన్ ఆయిల్ అండ్ షాంపూస్, హెయిర్ బ్యాండ్స్ అండ్ పర్ఫ్యూమ్స్, నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి పులావ్ ప్యాకెట్స్, అంటే ఇప్పుడైతే చాలా రకాలు వస్తున్నాయండి. ఎంటీఆర్ వాళ్ళు కావచ్చు, ఏవైనా బ్రాండ్ కావచ్చు, వాటిల్లో పులావు, టమాటా రైస్, బిర్యానీ రైస్ అన్ని సపరేట్గా, అంటే 2 minutesలో కుక్ చేసుకోవచ్చు అంటారు కదా, ఆ టైప్లో అన్నీ వచ్చేసినాయి. అంటే ఇదివరకు వచ్చాయేమో నాకు తెలియదు, నేనైతే ఇప్పుడు వెళ్ళడం తీసుకోవడం కాబట్టి ఫస్ట్ టైం నేను తీసుకొస్తున్నా. అవి ఎలా ఉన్నాయో కూడా తెలీదు. టేస్ట్ అయితే బాగుంటుందేమో అనుకుంటున్నాను, చూద్దాం ఒకసారి ట్రైల్ వేస్తే కదా తెలిసేదని చెప్పి అన్నీ తీసుకొని వచ్చేసాను. ఇప్పుడైతే కొత్తగా ఆయిల్ ప్యాకెట్స్, అంటే ఆయిల్ నార్మల్ ఆయిల్
ఆయిల్ అండి. హెయిర్ ఆయిల్ మాత్రం ఇందులేక వాడదామని తెచ్చాను, మరి ఎలా ఉంటుంది ఏంటని తెలీదు. సో ఇవి కూడా తీసుకొని వచ్చానమాట. ఇన్ని ఐటమ్స్ తీసుకొని వస్తే ఎంత బిల్ అయి ఉంటుంది మినిమం అనేది మీరు ఒకసారి గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. అది కరెక్టో కాదు నేనే చెప్తాను. సో అంటే ఇన్ని ఐటమ్స్ మీద ఎంత మినిమం బిల్ అయి ఉంటుంది అనేది మీకు ఐడియా ఉంటే పెట్టండి. సో ఇప్పుడు ఇవన్నీ మనం సర్దాలన్నమాట. మీకు ఒక్కొక్కటి ఏమేమి తెచ్చానని చెప్పి 1 by 1 అన్నీ ఒకసారి క్లారిటీగా చూపిస్తున్నాను. అండ్ మసాలాలు, చికెన్ మసాలాలు, సాంబార్ పౌడర్లు, ఇది చూసారా కాటన్ బాల్స్ అంట. నాకు చూడంగానే కలర్ఫుల్గా కనబడి తీసేసుకున్నాను. అసలు ఎందుకు వాడతాం అనేది కూడా తెలియదు, వాడను కూడా వాడము, బట్ చూడంగానే నీట్గా ఉందని చెప్పి తీసుకున్నాను. ఎవరన్నా అలా తీసుకుంటారండి, నేను తప్ప. సో ఇదైతే చూడంగానే తీసుకున్నాను. బట్ ఇది ఫేస్కి ఎప్పుడన్నా మేకప్లు వేసినప్పుడు రిమూవల్గా పనిచేస్తాయంట. సో దానిపైన అదే రాస్తుంది. సరే ఎలాగో తీసుకొచ్చా అని చెప్పి దాచుకున్నాను. ఇవైతే హెయిర్ బ్యాండ్స్ అండి. బోల్డ్ కలర్ఫుల్గా కనబడేసరికి ఇవి కూడా తెచ్చేసాను అనమాట. వద్దు అన్న వినం కదా మనము, ఇలాంటి చిన్న చిన్నవి అయినా తీసుకుంటా ఉంటే ఎప్పుడన్నా పనికొస్తాయని చెప్పి తీసుకొచ్చుకున్నాను అనమాట. సో ఇలా కొత్తగా కొన్ని ట్రై చేస్తూ ఉంటాను పని పట్టలేక. సో తేవడం అయితే తెచ్చేసామండి. ఇవన్నీ సర్దాలి కదా, సర్దడమే మెయిన్ హెడేక్. సో ఇవన్నీ సర్దాలంటే ఎంత టైం పడుతుందో అందరికీ తెలుసు కదా. సరుకులు అంటేనే మామూలు విషయం కాదు. అన్ని వేటి ప్లేస్లోకి వాటి వెళ్ళిపోతే గానీ మనకి మనశ్శాంతి ఉండదు అనమాట. సో ఇవన్నీ చూపిస్తున్నాను, చూసారు కదా ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయో. ఆ ప్యాకెట్స్ అన్ని ఎప్పుడు వాడతానో కూడా తెలీదు. బట్ అవన్నీ పాడవకుండా అయితే నేను ఫ్రిడ్జ్లో వేసేస్తానండి. ఫ్రిడ్జ్ మాత్రం చిన్నదైపోయింది. అంటే ఇన్ని ఐటమ్స్ పెడుతుంటే ఎవరికైనా ఫ్రిడ్జ్ చిన్నగానే ఉంటుందిలేండి. అసలు ఇంట్లో వస్తువుల కన్నా ఫ్రిడ్జ్లో వస్తువులు ఎక్కువ అన్నట్టు చేశాను. ఆల్రెడీ నా బిఫోర్ బ్లాగ్స్లో చూసుంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అప్పుడు చూపించాను. చాలా ఉంటాయండి నా ఫ్రిడ్జ్లో మాత్రం. బోల్డ్ పెడతాను, ప్రతిదీ ఫ్రిడ్జ్లో తోసేస్తాను అనమాట. నాలాంటి దానికి ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఇచ్చినా చాలదు, ఒక రూమ్ అంత ఫ్రిడ్జ్ ఇచ్చినా చాలదు అనమాట. అలా ఉంది పరిస్థితి. సో దీనిలోనే ఇరికిచ్చి ప్రతిదీ తీసి పెడుతూ ఉన్నా అనమాట. అందుకే అప్పుడప్పుడు ఇలా క్లీన్గా లేనట్టు అనిపడతా ఉంటుంది. ఎందుకంటే అన్ని పెడతా ఉంటాను కదా. ఏవో కొన్ని లిమిట్గా పెట్టుకుంటే ఇబ్బంది ఉండదండి. నాకులాగా చేసేవాళ్ళు చాలామందే ఉండుండొచ్చు, బట్ లేకపోవచ్చు కూడా. సో మీరు కూడా ఇలాగే సర్దుకుంటారా, ఇలానే ఫ్రిడ్జ్లో అన్ని తోసేస్తారా అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. దీనికి కూడా ఆన్సర్. సో ఇప్పుడైతే మనం ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది సర్దడం. పాలు ఒకటి మిగిలిపోయినాయండి. పాల డబ్బా ఉంటుంది కదా బాటిల్, ఆ బాటిల్ కూడా ఇక్కడే పెడతాను. సో దానికి ప్లేస్ లేదని ఆలోచిస్తున్నాను అనమాట. ఎలా అయితే ఫినిష్ చేసి చక్కగా నీట్గా సర్దేసా అని చెప్పి నాకు నేను శభాష్ అనుకుంటున్నాను. ఇదిగోండి పాలు బాటిల్. నేను పాలు తెప్పించుకొని ఇలా బాటిల్ అక్కడ పెట్టుకుంటాను అనమాట. అవైతే ఇప్పుడు కాయాలి. సో పిల్లాడికి అయితే బ్రష్ తీసుకున్నానని చూపిస్తున్నాను. ఇదిగో నీకు స్నాక్స్ తీసుకొచ్చా. బాగుందా? ఇది బాగుంటాయి స్నాక్స్. చాలా వరకు సర్దేస్తానండి. ఇంకా మిగిలిపోయినవి కొన్ని ఉంటాయి కదా, ఎవరింట్లో అయినా ఉంటాయి మ్యాక్సిమం. అవన్నీ కబోర్డ్స్లో పెట్టకుండా ఇలా ఒక చిన్న బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత అక్కడ కంప్లీట్ అయిపోయింది ఆ వర్క్ అయితే. ఇప్పుడైతే అంట్లు, అంటే కిచెన్ రూమ్లో చాలా పని ఉంది కదా, అవన్నీ చూస్తున్నాను. అంట్లు ముందు సర్దేయాలి. రాత తోమిని అన్నీ ఉంటాయి కదా, అవన్నీ సర్దుకొని ఇంకా ఈరోజు పడిన అంట్లు, అలాగే ఇప్పుడు టిఫిన్స్ చేసేవి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తోముకోవాలి. ముందైతే ఇవి కంప్లీట్గా సర్దేసుకుంటే మనకు అది ఖాళీ అయిపోతుంది, ఒక పక్కన ఫ్రీ అయిపోతుంది అనమాట. అలాగే కొత్తిమీర, కరేపాకు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకున్నాము. సో అవి కూడా మనం స్టోర్ చేసుకోవాలి. దానిలో కొన్ని టిప్స్ అయితే ఫాలో అయితే ప్రతి ఒక్కరికి వీక్లు అంతా పాడవకుండా ఉంటాయన్నమాట. టిప్స్ కూడా కొన్ని కంపల్సరీగా ఇస్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మంచి మంచి టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతాయేమో నాకైతే తెలీదు. నేనైతే యూజ్ చేసేవి మీకు టిప్స్గా చెప్తాను. ఇక పప్పులు, ఉప్పులు, ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక్కొక్క బాక్సులు తీసి అన్ని బాక్సులు ప్యాక్ చేస్తాను. అంటే అందులో వేసేసుకొని ఇంకా కబోర్డ్లో సర్దేసుకోవాలి. ఇంకా కొన్ని మిగిలినవి అని చెప్పాను కదా, ఆ ఐటమ్స్ కూడా అందులో వేసేసి లోపల సర్దేస్తున్నాను. వీటికి చాలా టైం టేకన్ అండి. మనం అనుకుంటాం కానీ ఓ 10 నిమిషాల్లో, పావు గంటలో పక్కన పడేయచ్చు అని, బట్ అలా అసలు అవ్వనే అవ్వదు. మనం
చేస్తున్న కొద్దీ ఈ పనులు వస్తూనే ఉంటాయన్నమాట. సో ఈ సర్దుడు ప్రోగ్రామ్ అంటే నేను ఎన్నింటి లేచి ఉంటానో ఆలోచించుకోండి. ఒకసారి నేను ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చేటప్పుడు అందులో ఆ కవర్ చూసారా ఎంత డెలికేట్గా ఉందో, అవన్నీ ఊడిపోతాయన్నమాట, చిరిగిపోతుంది. సో వాళ్ళైతే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే బాగుండేది అనిపించింది కవర్ల విషయంలో మాత్రం. ఎందుకంటే అవి జస్ట్ ఇలా పట్టుకుంటేనే చాలా ఫాస్ట్గా తెగిపోతున్నాయి అన్నమాట. కొంచెం క్వాలిటీ అయితే లెస్గానే ఉంది కవర్ల విషయంలో. మిగిలినవి అన్నీ బాగానే ఉన్నాయండి, సూపర్గా ఉన్నాయి. సో ఇక ఇవన్నీ సర్దేసుకుంటున్నాను. ఉన్నాయా? చదువుకుందాం పదా, ఎస్టీ కదా మరి. అవేమున్నాయి ఈజీనేగా, పేర్ బేర్ టిన్ బిన్ మ్యాట్ ర్యాట్, అవి ఈజీనే కదా నీకు. ఇంకెందుకు మరి ఏడుస్తావు? చదవాలి మరి, అవి వచ్చు కదా నీకు ఆల్రెడీ, ఈజీగా చదివేస్తావు. ఇగో వేసుకో. మ్యాట్ వచ్చు నీకు? ర్యాట్ చెప్పు, ట్రై చేయి. ర్యాట్ స్పెల్లింగ్ ట్రై చేయి. ర్యాట్ చెప్పాలి మరంతే. మ్యాట్ మారది. మ్యాట్ మ్యాట్ ఇక పిల్లలు ఖాళీ ఉంటే మన వెనకాల తిరుగుతారు కదా, అలాగే నేను ఈ పని చేస్తా ఆ పని చేస్తా అని చెప్పి అయితే వంటగదిలోకి వచ్చేసాడు. నేనైతే కరేపాకు కొత్తిమీర ఇవి పనిలో ఉన్నాను. చూడండి ఎలా ఆడుతున్నాడు. కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టాను. ఒక్కొక్కటి కొంచెం కొంచెం వేయమని చెప్పాను, అందులో వాడు వేస్తానని చెప్పి గొడవ. ప్లస్ అది కాకుండా దాన్ని మొత్తం కింద మీద పడేస్తా ఉన్నాడు అనమాట. భలే చిరాకు వచ్చేస్తుంది. అన్ని పనులు చేస్తుంటే మళ్ళీ డబల్ పని చేస్తే ఎవరికైనా చిరాకే కదా, అందుకనే అసలు అలా చేయకు నాన్న అని చెప్తున్నాను. వాడేమో ఇంకా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే టిఫిన్ ఆల్రెడీ అది చెప్పాను కదా, అది తిన్నాక పాలల్లో ఫ్లేక్స్ వేసుకున్నాను అనమాట. ఇది కూడా తిందామని చెప్పి. అంటే పాలు తాగితే సరిపోతుంది, బట్ అది కొంచెం నాకు అంత ఇష్టంగా అనిపించక కొంచెమే తిన్నాను. అంటే ఆవిరి కుడుము అనమాట. ఆవిరి కుడుము కొంచెమే తినేసరికి మళ్ళీ ఆకలి వేస్తుంది కదా, ఇన్ని పనులు చేస్తూ ఉంటే పాలలో ఫ్లేక్స్ వేసుకొని తిన్నాను. కొంచెం బలమైన ఫుడ్ అని చెప్పి. సో ఇదైతే తినేసాక మళ్ళీ మన వర్క్స్ కంప్లీట్గా చేసుకోవాలి కదా, మళ్ళీ మామూలే. ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తున్నాను. ఇది కొత్తిమీర కరివేపాకు అండ్ పుదీనా విషయంలో అండి. ఎలా చేసుకుంటే బాగుంటుంది అంటే, పుదీనా అయితే ఇలా చక్కగా విడిగా తీసేసుకొని అవన్నీ ఎలా ప్యాక్ చేసుకోవాలంటే, ఒక డబ్బా అండి, అది కూడా స్టీల్ అలాంటివి వాడకుండా ప్లాస్టిక్ వాటిల్లో చక్కగా మామూలుగా ఇలా వేసేసిన డైరెక్ట్గా వేసేసిన 1 వీక్ ఉంటాయి ఈజీగా. అలా కాకుండా పుదీనా కొంచెం ఇంకా ఎక్కువ రోజులు రావాలి అంటే మనం ఒక క్లాత్ తీసుకోవడం, లేదంటే పేపర్ తీసుకోవడం. ఆ పేపర్లో అందులో వేసుకొని పెట్టుకొని స్టోర్ చేసుకుంటే, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాన్నాళ్ళు వస్తుంది అనమాట. ఇది ఒక బ్యూటిఫుల్ టిప్, మీ అందరికి యూజ్ అవుతుందేమో అని చెప్పి మీకు చెప్తున్నాను అనమాట. ఇదిగోండి నేను చేసే పని అయితే అదే. ఒక్కొక్కసారి మర్చిపోయే టైం లేక అది డైరెక్ట్గా వేసేస్తాను. 1 వీక్ అయినా ఒక్కొక్కసారి యూస్ చేయను అనమాట. యూస్ చేయకపోతే పాడైపోతుంది కదా, అందుకే అలా అవ్వకూడదని చెప్పి ఇలా క్లాత్ వేసి పెడుతున్నాను అనమాట. మనకి ఎలాగో ఈ కొత్తిమీర కరివేపాకు అనేది డైలీ యూస్ చేస్తానండి. ఈ పుదీనా ఒక్కటే కొంచెం లేట్గా యూస్ చేస్తూ ఉంటాను. ఓన్లీ బిర్యానీస్ ఆర్ చట్నీ టైంలోనే యూస్ చేస్తాను. అందుకే అది ఊరికే వడిలిపోతూ ఉంటుంది. 1 వీక్ అయినా ఎక్కువ యూస్ చేయను కాబట్టి. ఇదిగోండి ఆల్రెడీ వడిలిపోయిందని చూపిస్తున్నాను, ఇదైతే పడేస్తున్నాను అనమాట. సో ఇది ఒక బ్యూటిఫుల్ టిప్ అయి ఉంటుంది, మీకు యూజ్ అవుతుందేమని చూపిస్తున్నాను. ఇవైతే ఫేస్ ప్రొడక్ట్స్ అండి. ఫేస్ ప్రొడక్ట్స్ ఏం యూస్ చేస్తున్నారని చెప్పి ఊరికే చూపిస్తున్నాను. అవి ఏమి యూస్ చేయనండి, జస్ట్ నా ఇంట్లో అయితే అలా పడుంటాయి అనమాట. ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పి ఇది కూడా చూపిస్తున్నాను అనమాట. డిటాన్ పౌడర్ అని చెప్పి క్రీమ్స్ అవన్నీ ఉంటాయి కదా,
ఫెయిర్ గ్లో వాడిది తీసాను ప్రజెంట్ అయితే. అవి అయితే అప్పుడప్పుడు యూస్ చేయొచ్చండి, బట్ మనం అంత యూస్ చేసే టైం ఉండదు, అందులో అవన్నీ యూస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. వెళ్ళినప్పుడు అయితే కొనేస్తూ ఉంటాను, బట్ అవైతే యూస్ చేయడం కూడా జరగదనమాట. సో ఇక్కడ ఉన్నవి అయితే చూపించాను. అలాగే నా బట్టల సెక్షన్ అండి, అక్కడ కంప్లీట్ అయిపోయినాక వర్క్స్ బట్టల సెక్షన్కి వచ్చేసాము. చూసారా మంచమంతా బట్టలే. ఇప్పుడు ఇవైతే సర్దేసుకోవాలి. లేడీస్కి పనులే పనులు అనమాట. ఇంకా పనులు ఉంటానే ఉంటాయి, ఈ పనులు కంప్లీట్ అవ్వవు అనమాట. మార్నింగ్ అయితే ఇంకా ఈ పనులు కూడా అవ్వాలంటే ఇప్పుడైతే స్కూల్కి పిల్లల్ని పంపించేయాలి కాబట్టి ఫాస్ట్గా వాడి హోంవర్క్ కూడా మిగిలింది, బ్యాలెన్స్ ఉంది. మార్నింగ్ 5కి లేస్తే కానీ ఈ పనులన్నీ ఇంతవరకు కంప్లీట్ అవ్వాలా. ఇప్పుడైతే ఇవైతే ఆపేస్తాను, మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చాక పిల్లల్ని దించి వచ్చాక అప్పుడు ఇవన్నీ వర్క్ స్టార్ట్ చేస్తానన్నమాట. అండి స్కూల్కి అయితే వెళ్ళి పంపించేసి వచ్చేసాను, అంటే స్కూల్కి దించి వచ్చాను. ఇప్పుడే వచ్చాక ఇంకా వంట పని స్టార్ట్ చేస్తాను. అంటే ఈ పనులు మార్నింగ్ చేస్తూ ఉన్నాను కదా, అవన్నీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ పిల్లని దించి రావాలని చెప్పాను కదా, దించి వచ్చాక మళ్ళీ నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కన పాలు పెట్టేశాను, ఒక పక్క పడిపోయావు ఇప్పుడు, ఒక పక్కనేమో కర్రీ చేస్తున్నాను. అలాగే ఇంకొకటి మరి లంచ్లో కావాలి కదా పచ్చడి, రోటి పచ్చడి చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే ఈ పనులు కంప్లీట్ అవుతున్నాయి, ఇంకా ఫినిషింగ్లో ఉన్నాయన్నమాట. సో అంట్లు కూడా కంప్లీట్ చేశాను, ఉన్న అంట్లు చూపించా కదా అవి కూడా కంప్లీట్ చేశాను. మళ్ళీ కొంచెం పడినాయి. ఇంకా పనులంటే పొద్దున్న నేను లేచాక అంటే అవన్నీ చేస్తూ మధ్య మధ్యలో ఏం చేశాను అంటే పిండి అనమాట. అట్లకి పిండి పోసేసి నైట్ అట్లకి పిండి పోసేసాను, నైట్ పోసేసి ఇంకా అట్లు కూడా పిండి రుబ్బడం అంటే నేను రుబ్బనులేండి, మిక్సీలో వేసేసాను. ఇప్పుడైతే ఇంకా మిగిలిపోయిన పనులు అయితే చూపిస్తాను. ఆ మిగిలిపోయిన పనులు ఏంటంటే మళ్ళీ నా సంత, మళ్ళీ ఈ సంత మొదలు, ఇవన్నీ ఇప్పుడు చేయాల్సిన పనులు అనమాట. అలాగే మార్నింగ్ మీకు చూపించాను కదా బట్టలు కూడా ఫోల్డ్ చేయాలి అని చెప్పి, అవి కూడా ఫోల్డ్ చేసేసాను. ఇదిగోండి బట్టలు ఫోల్డింగ్ అయితే అయింది, అవి కబోర్డ్స్లోకి ఇంకా చేరలేదు. సో అవి కూడా చేరాలి. ఇంకా నా పనులు ఏమున్నాయంటే ఆ బట్టలు ఒకటి మెయిన్, ఆ బట్టలు ఉతికేసుకొని బయట ఆరేసుకోవాలి. అలాగే నా వంట పని స్టార్ట్ అయింది కదా, ఆల్రెడీ అయిపోవచ్చింది అన్నాను కదా, అది కూడా ఫినిష్ చేయాలి. రైస్ కూడా పెట్టేయాలి, తినే టైంకి పెడతాను, అంటే ఒక ½ అన్ అవర్ బిఫోర్ కొంచెం స్విచ్ ఆన్ చేస్తే అయిపోతుంది. ఇంకా నా పనులు ఏమున్నాయి చూసారు కదా, హౌస్ హోల్డ్ వర్క్స్ అంత ఈజీగా అయ్యేవి కాదు. ఇదిగోండి అన్నీ నీట్గా అయితే కంప్లీట్ చేశాను. డైలీ నా రొటీన్ వర్క్స్ అయితే ఇలా ఉంటాయి. అలాగే చిన్న చిన్న చిట్కాలు కూడా ఫాలో అవుతేనే కదా మనం ఫాస్ట్గా చేయగలం ఏవైనా వర్క్స్. అలాంటి చిన్న చిన్న టిప్స్ ఏమన్నా ఉన్నా సరే మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో ఇంకేమైనా పనులు ఉంటే చూపిస్తానన్నమాట. ఇక వంట పని అయితే పెద్దగా ఏం పెట్టుకోకుండా పొటాటో ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇక్కడ. అలాగే టమాటా పచ్చడి, ఆ టమాటాల్లో కొంచెం వంకాయలు వేసాను అనమాట. సో వంకాయ టమాటా పచ్చడి అయింది, అది కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా టమాటా చారు ఒకటి పెట్టాలి. ఇక్కడ వరకు అయితే ఈ పనులు ఫినిష్ అయినాయి. ఇంకా బట్టల సెక్షన్కి వెళ్ళిపోదాం. మళ్ళీ అంట్లు తోమేసాను, అవన్నీ సర్దుకోవాలన్నమాట. సో ఇంకా పనులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే బట్టల దగ్గర చేయాల్సిన పనులు ఉన్నాయి కదండి. నేనైతే స్నానం కూడా చేసేసాను. బాత్ చేసేసాక బట్టల దగ్గర రావాలంటే ఎంత హెడేక్. ఇక్కడ ఒక టిప్ యూస్ చేస్తున్నాను అనమాట. ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే బట్టల మీద వాటర్ పడకుండా చక్కగా మళ్ళీ పైన నైటీ వేసేసుకుంటే, నైటీ తడిచినా పర్లేదు కదండి డ్రెస్ తడవకుండా ఉంటే. అలాగే హెయిర్ అలా వదిలేసుకుంటే మనం పనులు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం. అందుకనే హెయిర్కి మూడు పెట్టేసాను అనమాట. ఇది ఒక టిప్గా యూస్ చేసుకోండి, అందుకే ఒక టిప్ అని చెప్పి పెట్టేశాను. ఇంకా దీని తర్వాత మన వర్క్స్ కామన్ అనమాట. చెప్పాను కదా బట్టలు ఉతకడం, జాడించడం ఇవన్నీ ఉంటాయి. ఎందుకు ఇలా బట్టలు ఉతుకుతున్నారు జాడిస్తున్నారు అనుకుంటే, నాకు మిషన్లో పెద్ద పర్ఫెక్ట్గా మురికిపోతుంది అనిపించదు. అలాగే కొన్ని హ్యాండ్ వాష్ ఉంటాయండి, అవి ఊరికే పాడైపోతూ ఉంటాయి, మనం మిషన్లో వేస్తే ఊరికే పాడవుతాయి అనమాట. అందుకే కొన్ని హ్యాండ్ వాష్తో కంపల్సరీగా ఉతుకుతాను. వీక్లీ థ్రైస్ పడుతుంది అనమాట, అంటే డే బై డే అలా ఉతుక్కుంటూ ఉంటాను. అందుకని ఇవి. ఇంకా ఈ వ్లాగ్లో లాస్ట్ టిప్ ఏంటంటే, మనం వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక, అంటే వంట పని అంతా
కిచెన్ రూమ్లో వర్క్స్ కంప్లీట్ అయిపోయాక పద్దాక మనం స్టవ్ తొడవాల్సిన పని లేకుండా ఇలా ఒక టిష్యూ కానీ ఒక క్లాత్ కానీ పెట్టుకొని దానికి తడికి కొంచెం తడి అప్లై చేసి ఫాస్ట్గా అది మొత్తం క్లీన్ చేసేసుకుంటే నీట్గా అయిపోతుందండి. ఎక్కువ శ్రమ లేకుండా స్మార్ట్ వర్క్ ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇదండి ఈరోజు వ్లాగ్. టిప్స్తో నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అందరికీ తెలిసిన టిప్సే, బట్ కొంతమందికి యూజ్ అవుతాయని చెప్పి పెడుతున్నాను అనమాట. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబర్స్ నా ఛానల్ లింక్ని అందరికీ ఫార్వర్డ్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నన్ను ఇలాగే ఇంకా అంతకు మించి నన్ను సపోర్ట్ చేసేయండి. మరి అందరికీ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో చెప్పేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతాయి అండ్ ఎలాంటి వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారనేది కూడా చెప్తే నేను కొంచెం మార్చుకోవడానికి ట్రై చేస్తానన్నమాట మ్యాక్సిమం. సరేనండి, అందరికీ బాయ్ బాయ్.